ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక కలెక్టర్ గారు ముందుకు వెళ్ళి కూర్చుని ఏదైనా మాట్లాడుతాం అనుకోండి, కలెక్టర్ గారు ఆఫీస్లో కాళ్ళు చాపుకుని అటు ఇటు చూస్తూ ఆయన ముందు సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటామండి? కలెక్టర్ గారు ప్రెజెన్స్లో ఉండం కదా. సాక్షాత్తు దేవుడే ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అసలు మన ప్రవర్తన ఎలా ఉండాలి? క్షేమాధారమైనటువంటి ప్రదేశంలో. చూడండి, ఒక విషయం చూపిస్తాను. అసలు ఈ మందిరం ఎలాంటిదంటే, ఆదికాండం తెరవండి ఒకసారి, 28:17 చూడండి. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది ఏంటంట? దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలం ఎలాంటిది? చాలా భయంకరమైనటువంటిది. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తేనో, లేకపోతే పోలీస్ దగ్గరికి వెళ్తేనో, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనో చేతులు రెండు దగ్గరకు వచ్చేస్తాయి, కాళ్ళు రెండు దగ్గరకు వచ్చేస్తాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుంటాం. ఆయన ప్రజెన్స్ లో చాలా మర్యాదగా ప్రవర్తిస్తాం. మరి దేవుని మందిరంలో ఉన్నాడు, మన ప్రవర్తన ఎలాగుంటుంది? చాలా మందికి ఏంటో తెలుసా, దేవుని మందిరం నిద్రపోయేటువంటి ప్రదేశం. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎవరి సన్నిధిలో ఉంటున్నారు వీళ్ళందరూ, ఇంతలా నిద్రపోతున్నారు ఏంటని చాలా సంఘాల్లో చూడండి. ఎక్కడ చూసినానండి, ఈ మందిరానికి వస్తారు, కూర్చుంటారు. మరి అదేంటో, ఒక కలెక్టర్ గారి దగ్గర లేనటువంటి అశ్రద్ధ, ఒక పోలీస్ దగ్గర లేనటువంటి అశ్రద్ధ, ఒక ఎమ్మెల్యే గారి దగ్గర లేనటువంటి అశ్రద్ధ మందిరంలోనే వచ్చేస్తుంది విశ్వాసులకి. ఎంత బాగా నిద్రపోతారంటే అంటే అంటే ఆ నిర్లక్ష్యం ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థమవుతుంది. చాలా సంఘాల్లో చూస్తుంటాను. నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని మాట్లాడే స్థలం అని చెప్పుకున్నాం కదా. దేవుడు మాట్లాడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషే, చెప్పులు విడిచి నిలబడు, అప్పుడే నీతో మాట్లాడతాను అన్నాడు. యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చక్కగా నిలబడితే కానీ నేను నీతో. అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు దేవుడు. మరి అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ మందిరంలో నిద్ర ఎలాగొస్తుంది మనకి? తప్ప కాదా అది చెప్పండి? ఇది భయంకరమైన ప్రదేశం, మన జీవితాలకు క్షేమంగా ఉండే ప్రదేశం. కాబట్టి ఈ మందిరంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మందిరంలో ఏం చేయాలో తెలుసా? మనందరము కూడా, ఈ మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది. ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలి, ఇక్కడ సాక్ష్యం చెప్పాలి, ఇక్కడ దేవుని గణపరిచే పాటలు పాడాలి. ఒక్క రకంగా చెప్పాలంటే నేను దేవుని ముందున్నాను అనే స్పృహతో ఉండాలి ఈ మందిరంలో. తెలుసండి, వాకింగ్ చెప్తే పక్కకు చూడాలు, వాకింగ్ చెప్తే సెల్ ఫోన్ నొక్కాడాలు, వాకింగ్ చెప్తే ప్రియులారా ఆడుకునేటట్టు ఉండడాలు. జాగ్రత్త. దేవుని మందిరం చాలా భయంకరమైన ప్రదేశం. ఇక్కడ నిద్రపోయిన అజాగ్రత్తగా ఉన్న దేవుడు ఇక్కడ నీ జీవితంలో కార్యం చేయలేడు.